హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు. ఇవాళ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అయిన నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టిన బడ్జెట్ రిలేటెడ్గా ఈ వీడియోలో హైలైట్స్ మాట్లాడుకుందాం. సో ఏ అనౌన్స్మెంట్స్ నిర్మలా సీతారామన్ గారు చేశారు, దాని కారణంగా ఏ స్టాక్స్కి ఇంపాక్ట్ ఉంటుంది అండ్ ఎంటైర్ బడ్జెట్ రిలేటెడ్గా మనం గమనించాల్సిన హైలైట్స్ ఏంటి, వాటిని ఈ వీడియోలో నేను కవర్ చేస్తాను. సో ఈ హైలైట్స్లో స్టాక్స్ రిలేటెడ్గా ఉన్న అప్డేట్స్తో పాటు ట్యాక్స్ రిలేటెడ్గా నిర్మలా సీతారామన్ గారు చేసిన స్టేట్మెంట్స్ని కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్పెషల్లీ సీనియర్ సిటిజన్స్ రిలేటెడ్గా, ట్యాక్స్ ఆడిట్ రిలేటెడ్గా, అలాగే ట్యాక్స్ అసెస్మెంట్ రిలేటెడ్గా కొన్ని ఇంపార్టెంట్ స్టేట్మెంట్స్ ఉన్నాయి. వాటిని యాజ్ సింపుల్ యాజ్ పాసిబుల్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ఎంటైర్ బడ్జెట్లో ఒక్కొక్క పార్ట్ని మాట్లాడుకుంటూ వెళ్తే ఎన్ని అవర్స్ అయినా మాట్లాడుకోవచ్చు, ఎంత డిస్కషన్ అయినా చేయొచ్చు. బట్ స్టాక్ మార్కెట్లో ఉన్న వాళ్ళు అండ్ ఈవెన్ కామన్ పీపుల్ కూడా ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలుసుకోవాల్సిన హైలైట్ అండ్ వాటి కారణంగా ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది, దాన్ని నేను మీకు ఈ వీడియోలో ఇన్ సింపుల్ వే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఈ వీడియోలో నేను మీతో షేర్ చేస్తున్న డేటా మీకు ఇంట్రెస్టింగ్గా ఎట్ ఎనీ పాయింట్ అనిపిస్తే వీడియోని తప్పకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. ఓకే, మొదటగా ఇలా ప్రవేశపెట్టిన బడ్జెట్కి మార్కెట్ రియాక్షన్ని మనం గమనిస్తే సెన్సెక్స్ 2315 పాయింట్స్ గెయిన్ అయ్యి 48,601 దగ్గర క్లోజ్ అయితే, నిఫ్టీ 647 పాయింట్స్ గెయిన్ అయ్యి 14,281 దగ్గర క్లోజ్ అవడం జరిగింది. సో సెన్సెక్స్ నిఫ్టీ నియర్లీ 5% దగ్గరగా గెయిన్స్తో క్లోజ్ అయితే, బ్యాంక్ నిఫ్టీ 2524 పాయింట్స్ గెయిన్ అయ్యి 33,089 దగ్గర క్లోజ్ అవడం జరిగింది. బ్యాంక్ నిఫ్టీ ఆల్ టైమ్ హైలో అయితే క్లోజ్ అవడం జరిగింది. ఓకే, బడ్జెట్లో ఉన్న హైలైట్స్ మాట్లాడుకునే దానికంటే ముందు మార్కెట్ ఇలా పాజిటివ్గా రెస్పాండ్ అవడానికి నిర్మలా సీతారామన్ గారు ఏదైనా ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్స్, పాజిటివ్ అనౌన్స్మెంట్స్ చేశారా అంటే బ్యాంకింగ్ సెగ్మెంట్ రిలేటెడ్గా పాజిటివ్ అనౌన్స్మెంట్స్ అయితే ఉన్నాయి, బ్యాంకింగ్ ఎన్బిఎఫ్సి రిలేటెడ్గా. బట్ మేజర్గా మార్కెట్ ర్యాలీ అవడానికి మెయిన్ రీజన్ ఎటువంటి నెగిటివ్ అప్డేట్స్ లేకపోవడమే. యాక్చువల్గా ఈ బడ్జెట్లో కోవిడ్ సెస్ అని మీన్స్ ఈ కోవిడ్ పేరుతో ఎక్కువగా ట్యాక్స్ కలెక్ట్ చేస్తారని, అలాగే సూపర్ రిచ్ పీపుల్ మీద, వెల్తీ పీపుల్ మీద ట్యాక్స్ని పెంచబోతున్నారని, అలా పెంచి రెవెన్యూస్ని ఎక్కువగా పెంచుకునే ప్రయత్నం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేయబోతుందని, అలాగే డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ రిలేటెడ్గా కూడా కొన్ని అప్డేట్స్ ఉంటాయని, అవి మార్కెట్ రిలేటెడ్గా నెగిటివ్గా ఉంటాయని ప్రీవియస్ డేస్ నుంచి కూడా న్యూస్ ఆర్టికల్స్ మార్కెట్స్లో సర్క్యులేట్ అవుతూనే ఉన్నాయి. సో నిర్మలా సీతారామన్ గారు ఇలాంటివి ఏమైనా ప్రవేశపెడతారేమో అని చెప్పి మార్కెట్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తూ వచ్చింది. బట్ అట్ ద ఎండ్లో ఇలాంటి అప్డేట్స్ ఏవి లేకపోయేసరికి, ఎటువంటి నెగిటివ్ అప్డేట్స్ లేకపోయేసరికి అదే ఒక మేజర్ పాజిటివ్ ఫ్యాక్టర్గా అయితే కనిపిస్తుంది. బట్ ఎంటైర్ మార్కెట్ని పాజిటివ్గా ఇంపాక్ట్ చేసిన అంశాల గురించి మాట్లాడుకుంటే ఎఫ్ఐఎస్ రిలేటెడ్గా పాజిటివ్ డెసిషన్ మనకు కనిపిస్తుంది. సో వాళ్ళ డివిడెండ్ ఇన్కమ్ రిలేటెడ్గా ట్యాక్స్ అనేది లోయర్ ట్రీటీ రేట్ ప్రకారం అప్లై అవుతుంది అంటున్నారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకుంటున్న ఈ చర్యలతో అగైన్ ఎఫ్ఐఎస్ బై సైడ్ ఉండి అదే మెయింటైన్ అయితే కమింగ్ డేస్లో మార్కెట్లో ఇంకాస్త ఎక్కువ ర్యాలీని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇది ఎఫ్ఐఎస్ రిలేటెడ్గా పాజిటివ్ ఉంటే, FY21లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేసిన క్యాపిటల్ ఎక్స్పెండిచర్ 4,39,000 crores. కాకపోతే FY22లో ఈ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ తగ్గుతుంది బికాస్ రెవెన్యూస్ ఇంపాక్ట్ అయ్యాయి అనుకున్నారు. కాకపోతే FY21తో పోలిస్తే FY22లో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పెంచడం జరిగింది. ఇప్పుడు 5,54,000 crore దగ్గరగా మేము క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేయబోతున్నామని నిర్మలా సీతారామన్ గారు అయితే అప్డేట్ చేయడం జరిగింది. సో ఏ నెగిటివ్ అప్డేట్స్ లేకపోవడం డెఫినెట్లీ పాజిటివే. బట్ బ్యాంకింగ్, అలాగే ఎన్బిఎఫ్సి అండ్ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ అండ్ ఇంకొన్ని సెగ్మెంట్స్ రిలేటెడ్గా పాజిటివ్ అప్డేట్స్ ఉన్నాయి, వాటిని హైలైట్స్లో మాట్లాడుకుందాం. గమనిస్తే మోస్ట్ ఆఫ్ ద బడ్జెట్స్లో ఈ టొబాకో స్టాక్స్, ఈ టొబాకో ప్రొడక్ట్స్ రిలేటెడ్గా ట్యాక్స్ని పెంచే ప్రయత్నం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేస్తూ వస్తుంది. కాకపోతే ఈసారి ఎటువంటి టొబాకో ట్యాక్స్ని కూడా పెంచే ప్రయత్నం అయితే చేయలేదు. కాబట్టి సో ఐటీసీ రిలేటెడ్గా 1255 అరౌండ్ మీరు గమనిస్తే టొబాకో రిలేటెడ్గా ఎటువంటి ట్యాక్స్ పెంచే ప్రయత్నం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేయలేదు. కాబట్టి ఐటీసీ రిలేటెడ్గా మనకి ర్యాలీ అయితే కనిపించింది. ఆల్కహాల్ రిలేటెడ్గా మనకి సెస్ పెంచినట్టు కనిపిస్తూ ఉంటుంది. ఆల్కహాల్ అనే కాదు, పెట్రోల్, డీజిల్ వీటి రిలేటెడ్గా కూడా మనకి సెస్ పెరిగినట్టు కనిపిస్తూ ఉన్నా అది మన మీద ఇంపాక్ట్ అయితే చూపించదు. సో దీనికి ఒక క్యాలిక్యులేషన్ ఉంది, నేను అది అట్ ద ఎండ్ ఆఫ్ ద వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పెట్రోల్ మీద 2.5 రూపీ, డీజిల్ మీద 4 రూపీ ఇలా పెరిగినట్టు మనకు కనిపిస్తుంది. ఏఐడిసి, అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ సెస్ అనేది యాడ్ చేశారు, వేరియస్ ప్రొడక్ట్స్ మీద యాడ్ చేసినట్టు మనకు కనిపిస్తున్నా అది మీరు ఓవరాల్ గా క్యాలిక్యులేట్ చేస్తే ప్రీవియస్ గా ఉన్న ట్యాక్స్ రేట్స్ వాటి మీద పడుతూ ఉంటాయి. నెక్స్ట్ టైటాన్ గురించి మాట్లాడుకోవాలి. గోల్డ్ అలాగే సిల్వర్ మీద కస్టమ్స్ డ్యూటీ ప్రీవియస్ గా 12.5% ఉంది. యాక్చువల్ గా అంతకు ముందు ఇంకా తక్కువ ఉండేది, టైం టు టైం పెంచుతూ 12.5%కి తీసుకువెళ్లారు. సో ఇప్పుడు ఆ 12.5%ని 7.5%కి కట్ చేస్తున్నట్లయితే అప్డేట్ చేయడం జరిగింది. 5% దగ్గరగా కస్టమ్ డ్యూటీని అయితే కట్ చేస్తున్నారన్నారు. కాకపోతే అగైన్ 2.5% ఏఐడిసి, అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ సెస్ పేరుతో యాడ్ చేస్తున్నారు. కాబట్టి 7.5%కి ఇంకొక 2.5% యాడ్ చేస్తే నెట్ 10%కి తగ్గుతున్నట్టు. సో ఎటు చూసినా ప్రీవియస్ గా 12.5 నుంచి ఇప్పుడు 10%కి రావడం అనేది కూడా జ్యువెలరీ బిజినెస్ చేస్తున్న కంపెనీస్ కి అడ్వాంటేజ్ గా ఉంటుంది. కాబట్టి టైటాన్ లో కూడా ఇంట్రోడక్షన్ సెషన్ లో మీరు ర్యాలీని గమనించవచ్చు. నేను మీకు టెలిగ్రామ్ లో వాటి రిలేటెడ్ ఉన్న డేటాని పోస్ట్ చేస్తూ అది ఏ స్టాక్ కి మంచిది అనేది కూడా నేను ఇక్కడ అప్డేట్ చేయడం జరిగింది. ఈ బ్యాంకింగ్ స్టాక్స్ రిలేటెడ్ గా అప్డేట్ వచ్చిన వెంటనే ఇది గుడ్ ఫర్ బ్యాంక్స్ అని 1149 అరౌండ్ నేను మీకు టెలిగ్రామ్ లో అప్డేట్ చేశాను. సో బ్యాంకింగ్ అలాగే ఎన్బిఎఫ్సి రిలేటెడ్ గా మల్టిపుల్ అప్డేట్స్ వచ్చాయి.
అండ్ ఇంకొకటి, ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా టెలిగ్రామ్లో ఎప్పటి నుంచో ఉండి ఈ రోజు చాలా ఎక్కువ అప్డేట్స్ వచ్చేసరికి టెలిగ్రామ్ని మ్యూట్ చేసినట్లయితే మోస్ట్లీ ఇలా బడ్జెట్ ఉన్నప్పుడే ఇలాంటి ఎక్కువ అప్డేట్స్ వస్తూ ఉంటాయి. మేబీ నోటిఫికేషన్స్ మిమ్మల్ని డిస్టర్బ్ చేసి ఉండొచ్చు. సో ఈరోజు బడ్జెట్ అయిపోయింది కాబట్టి మర్చిపోకుండా మ్యూట్ చేసుంటే దాన్ని అన్మ్యూట్ చేయడానికి ప్రయత్నించండి. బ్యాంక్స్ రిలేటెడ్గా చేసిన అనౌన్స్మెంట్స్ గురించి మాట్లాడుకునే దానికంటే ముందు ఐడిబిఐ రిలేటెడ్గా ఉన్న ప్రైవేటైజేషన్ కొంత పక్కన ఉంచితే ఇంకొక 2 పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ని ప్రైవేటైజేషన్ చేయబోతున్నారని అండ్ ఒక ఇన్సూరెన్స్ కంపెనీని కూడా ప్రైవేటైజేషన్ చేయబోతున్నారని అప్డేట్ చేస్తున్నారు. అండ్ FY22లో LIC IPO రాబోతుందని అయితే చెప్తున్నారు. అలాగే BPCL, కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, SCI వీటి రిలేటెడ్గా డిస్ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్గా కూడా నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో వీటి డిస్ఇన్వెస్ట్మెంట్ కూడా కంప్లీట్ అవుతుందని అయితే అప్డేట్ చేస్తున్నారు. సో బ్యాంకింగ్ అలాగే NBFC రిలేటెడ్గా చేసిన స్టేట్మెంట్స్ గురించి మాట్లాడుకుంటే 20,000 crores దగ్గరగా రీక్యాపిటలైజేషన్కి యూజ్ చేస్తారంటున్నారు. సో బ్యాంకింగ్ సిస్టంలోకి 20,000 crores దగ్గరగా ఇన్ఫ్యూజ్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం రెడీగా ఉందని అయితే అప్డేట్ చేస్తున్నారు. బట్ ఇవి కాదు, ARC రిలేటెడ్గా నిర్మలా సీతారామన్ గారు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ చేయడం జరిగింది. యాక్చువల్గా ARC అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ అనేది ప్రీవియస్గానే మనకి మార్కెట్లో అప్డేట్ అయితే ఉంది. RBI వాళ్ళు కూడా దీని రిలేటెడ్గా స్టేట్మెంట్స్ చేశారు. బట్ అగైన్ నిర్మలా సీతారామన్ గారు ఎలాంటి స్టేట్మెంట్స్ చేశారనేది మనం గమనిస్తే అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ ఈ బ్యాంక్స్ ఉంటాయి కదా, వీటికి సంబంధించిన బ్యాడ్ అసెట్స్ని తీసుకుంటుందని, మీన్స్ టేక్ ఓవర్ చేస్తుందని, అలా టేక్ ఓవర్ చేసి వెంటనే దాన్ని మార్కెట్లో సెల్ చేస్తే వాటి ప్రైజెస్ తక్కువగా ఉంటాయి కాబట్టి వాటిని మెయింటైన్ చేసి, ప్రాపర్గా మెయింటైన్ చేసి, వాటికి మంచి వాల్యూ క్రియేట్ చేసి దాన్ని అది మార్కెట్లో సెల్ చేసి, మీన్స్ ప్రైవేట్ ప్లేయర్స్కి సెల్ చేసి అలా వచ్చిన డబ్బుల్ని బ్యాంక్స్కి డిస్ట్రిబ్యూట్ చేస్తుందని అయితే చెప్తున్నారు. అలాగే బ్యాడ్ బ్యాంక్ కాన్సెప్ట్ ఉంది కదా, మీన్స్ బ్యాంక్కి సంబంధించిన నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అని కూడా ఒక ఎంటిటీకి షిఫ్ట్ చేసి బ్యాంక్స్ వాళ్ళ బ్యాలెన్స్ షీట్ మీద ఉన్న స్ట్రెస్ని తగ్గించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు కదా, దాని రిలేటెడ్గా కూడా ప్రెసెంట్ డిస్కషన్ జరుగుతుందని, సో వాటి రిలేటెడ్గా కూడా కమింగ్ డేస్లో అప్డేట్స్ ఉంటాయని, ఎంటైర్ బ్యాంకింగ్ సిస్టమ్ని ఇంపాక్ట్ చేసేలాగా, పాజిటివ్గా ఇంపాక్ట్ చేసేలాగా స్టేట్మెంట్స్ చేయడం జరిగింది. ఇక్కడే కాదు, అఫోర్డబుల్ హౌసింగ్ రిలేటెడ్గా కూడా పాజిటివ్ కామెంట్స్ ఉన్నాయి. సో ఆ సెగ్మెంట్లో చేసిన అప్డేట్స్ కూడా బ్యాంక్స్, NBFCs కూడా అడ్వాంటేజ్ ఉంటుంది కాబట్టి ఈ ఎంటైర్ ఫైనాన్షియల్ సెగ్మెంట్ రిలేటెడ్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేసిన అప్డేట్స్ బ్యాంకింగ్ సెక్టార్ని అయితే పాజిటివ్గా ఇంపాక్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇన్సూరెన్స్ కంపెనీస్ లైక్ ICICI Prudential, SBI Life, ICICI Lombard, ఈ జనరల్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ రిలేటెడ్గా ఇంట్రాడే సెషన్స్లో వచ్చిన ర్యాలీకి మెయిన్ రీజన్ వీటిల్లో ఈ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ లిమిట్ని ప్రీవియస్గా ఉన్న 49% నుంచి 74%కి ఇంక్రీజ్ చేయడం జరిగింది. సో ఈ FDI ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ లిమిట్ వీటిల్లో అయితే ఏ సెక్టార్, ఆ కంపెనీస్లో అయితే ఇంక్రీజ్ అవుతుందో వాటిలోకి ఫారెన్ నుంచి పెట్టుబడులు ఎక్కువగా వస్తూ ఉంటాయి కాబట్టి ఆ స్టాక్స్లో మనం ర్యాలీని చూడడం జరిగింది. నెక్స్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్గా మాట్లాడాలి. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్గా FIs ఒక ఇన్వెస్ట్మెంట్స్ని ఎంకరేజ్ చేస్తూ డెవలప్మెంట్ ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్ అని ఒక ఇన్స్టిట్యూషన్ని ఏర్పాటు చేసి అందులో ఇనిషియల్గా 20,000 crores దగ్గరగా క్యాపిటల్ని పెట్టి, మీన్స్ 20,000 crores ఆ డెవలప్మెంట్ ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్ స్టార్ట్ చేస్తారంటున్నారు. సో ఇది ఎందుకు స్టార్ట్ చేస్తున్నారంటే నెక్స్ట్ 3 yearsలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్గా ఫండింగ్ని 5 trillion ఫండింగ్ని ఆ ఇన్స్టిట్యూషన్ చేస్తుంది అంటున్నారు. 5 trillion అంటే 5 lakh crore దగ్గరగా ఆ ఇన్స్టిట్యూషన్ ద్వారా ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఫండింగ్ చేయబోతున్నామని చెప్పి కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారు అయితే అప్డేట్ చేయడం జరిగింది. దీంతో ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టాక్స్ లైక్ L&T, Larsen & Toubro రిలేటెడ్ గా మనకి స్ట్రాంగ్ ర్యాలీ కనిపించింది. అండ్ ఈవెన్ స్క్రాపేజ్ పాలసీ రిలేటెడ్ గా కూడా అప్డేట్ చేశారు. క్లియర్ గా టర్మ్స్ అండ్ కండిషన్స్ ఆ స్క్రాపేజ్ పాలసీ ఎలా ఉంటుందని అయితే మనకు అప్డేట్ అయితే ఇవ్వలేదు. 2021 బడ్జెట్ లో ఏ స్టాక్స్ ని మనం ఫోకస్ చేయాలని దాంట్లో కూడా ఈ స్క్రాపేజ్ పాలసీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇంకొన్ని స్టాక్స్ రిలేటెడ్ గా కూడా ఆ వీడియోలో మనం మాట్లాడుకోవడం జరిగింది. నెక్స్ట్ అఫోర్డబుల్ హౌసింగ్ రిలేటెడ్ గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్కమ్ ట్యాక్స్ లో చూపించుకునే బెనిఫిట్ ని కూడా హౌస్ లోన్ రిలేటెడ్ గా కట్టే ఇంట్రెస్ట్ కి 2 lakhs వరకే మనకి ఎగ్జామ్షన్ ఉండేది. కాకపోతే అఫోర్డబుల్ హౌసింగ్ రిలేటెడ్గా అడిషనల్గా 1.5 lakh దగ్గరగా ఈ ఎగ్జామ్షన్ అయితే పెంచడం జరిగింది. మీన్స్ టోటలీ 3.5 lakh దగ్గరగా ఇంట్రెస్ట్ రిలేటెడ్గా ఎగ్జామ్షన్ అయితే తీసుకోవచ్చని ప్రీవియస్గా అప్డేట్ చేశారు. సో ఆ 1.5 lakh అడిషనల్ ఇంట్రెస్ట్ ఎగ్జామ్షన్ ఉంది కదా ఇన్కమ్ ట్యాక్స్లో, సో దాన్ని ఇంకొక 1 year వరకు కూడా ఎక్స్టెండ్ చేయబోతున్నారని నిర్మలా సీతారామన్ గారు అయితే అప్డేట్ చేయడం జరిగింది. దీంతో అఫోర్డబుల్ హౌసింగ్ రిలేటెడ్గా డిమాండ్ అయితే క్రియేట్ అవుతుంది. కాబట్టి ఈ హౌసింగ్ రిలేటెడ్గా లోన్స్ ప్రొవైడ్ చేసేవాళ్ళు లైక్ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్, సో ఇవే కాదు కదా పబ్లిక్ అలాగే ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ కూడా లోన్స్ ప్రొవైడ్ చేస్తుంటాయి. కాబట్టి సో ఎంటైర్ ఈ బ్యాంకింగ్ NBFC సెగ్మెంట్ లో వచ్చిన ర్యాలీకి ఇది కూడా ఒక పాజిటివ్ ఫ్యాక్టర్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ ట్యాక్స్ రిలేటెడ్ గా కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఎవరికైతే 75 years ఆర్ అబోవ్ ఏజ్ ఉంటుందో వాళ్ళ ఇన్కమ్ ఒకవేళ కేవలం పెన్షన్ ద్వారా వస్తున్న ఇన్కమ్ ఆర్ బ్యాంక్ నుంచి వస్తున్న ఇంట్రెస్ట్ ఇన్కమ్ వీటి ద్వారానే వాళ్ళకి ఇన్కమ్ వస్తున్నట్లయితే వాళ్ళు ఎటువంటి ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్ అనేది చేయాల్సిన అవసరం లేదంటున్నారు. సో దీని రిలేటెడ్గా ఉన్న టర్మ్స్ని మనం గుర్తుంచుకోవాలి. 75 years ఆర్ అంతకంటే అబోవ్ ఏజ్ ఉండాలి. వాళ్ళ ఇన్కమ్ కంపల్సరీగా పెన్షన్, సో వాళ్ళు రిసీవ్ చేసుకుంటున్న పెన్షన్ ఇన్కమ్ ఆర్ వాళ్ళు బ్యాంక్స్ నుంచి పొందుతున్న ఇంట్రెస్ట్ ఇన్కమ్, ఇవి రెండే వాళ్ళ ఇన్కమ్ సోర్సెస్ అయితే వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ అనేది ఫైల్ చేయాల్సిన అవసరం లేదంటున్నారు. సో వాళ్ళ రిలేటెడ్గా ఎంతైతే ట్యాక్స్ పే చేయాలో వాళ్ళు అది బ్యాంక్సే డిడక్ట్ చేసేస్తాయి అంటున్నారు. ఇదొకటి. నెక్స్ట్ ఇప్పటి వరకు మీరు ఒకవేళ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేస్తున్నట్లయితే
సో మీరు ఫైల్ చేసే ఫామ్స్లో మీ శాలరీ అండ్ మీరు చేసిన అడ్వాన్స్ ట్యాక్స్ పేమెంట్, టీడీఎస్ ఇవన్నీ కూడా ఆటో ఫిల్లింగ్ అయ్యి మీకు వచ్చేసేవి. మీన్స్ మీరు కొత్తగా ఫిల్ చేయాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ ఫిల్ అయ్యి వచ్చేవి. బికాస్ మీ పాన్ కార్డ్తో లింక్ అయి ఉంటాయి కాబట్టి మీరు ట్యాక్స్ ఫైల్ చేసినప్పుడు ఈ డేటా అంతా కనిపించేది. కాకపోతే స్టాక్స్ రిలేటెడ్గా వస్తున్న ఎల్టీసీజీ, ఎస్టీసీజీ లైక్ క్యాపిటల్ గెయిన్స్ కానీ, లేకపోతే డివిడెండ్ రిలేటెడ్గా కట్టాల్సిన ట్యాక్స్ కానీ, లేకపోతే బ్యాంక్స్, పోస్ట్ ఆఫీస్ నుంచి వస్తున్న ఇంట్రెస్ట్ కానీ ఇవన్నీ కూడా క్యాలిక్యులేట్ చేయడం ఇబ్బంది పడుతున్నారు కాబట్టి నెక్స్ట్ ఇప్పుడు మనం మెన్షన్ చేసినవన్నీ కూడా నెక్స్ట్ కమింగ్ డేస్లో ప్రీఫిల్ అయ్యి ట్యాక్స్ పేయర్కి కనిపిస్తాయి అంటున్నారు. సో అడిషనల్గా వాళ్ళు క్యాలిక్యులేట్ చేసి మిస్టేక్స్ చేయాల్సిన అవసరం ఉండదు. నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ ట్యాక్స్ ఆడిట్ రిలేటెడ్గా, సో 44AB కింద ట్యాక్స్ ఆడిట్ అనేది ప్రీవియస్గా 5 crore కంటే ఎక్కువ అయితే వాళ్ళు ట్యాక్స్ ఆడిట్ కంపల్సరీగా చేయాల్సి వచ్చేది. కాకపోతే ఆ 5 crore ఇప్పుడు 10 crore ఇంక్రీజ్ చేయడం జరిగింది. సో ఈ 10 crore క్రాస్ చేసిన వాళ్ళు మాత్రమే ట్యాక్స్ ఆడిట్ కి లైబుల్ అవుతారు. అండ్ ఇది ఎవరి ట్రాన్సాక్షన్స్ అయితే 95% డిజిటల్ గా ఉంటాయో వాళ్ళకి మాత్రమే ఇది అప్లికబుల్ అవుతుంది. నెక్స్ట్ 2 days బ్యాక్ ఒక వీడియో చేశాను కదా, రిట్స్ అని, సో రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ అని, వాటి రిలేటెడ్ గా ఇచ్చే డివిడెండ్స్ లో టీడీఎస్ ని కట్ చేసి డివిడెండ్స్ ఇస్తూ ఉంటారు. కాకపోతే ఇప్పుడు ఈ ఆర్ఈఐటి అలాగే ఐఎన్విఐటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ అనమాట. సో వీటిలో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకి ఇచ్చే డివిడెండ్స్ మీద టీడీఎస్ కట్ చేయాల్సిన అవసరం లేదు అని చెప్తున్నారు. అండ్ ట్యాక్స్ అసెస్మెంట్ ని మీన్స్ ఒకసారి మీరు ట్యాక్స్ ఫైల్ చేసిన తర్వాత దాంట్లో ఏదైనా మిస్టేక్స్ ఉన్నాయనుకోండి, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు మీరు ఫైల్ చేసిన ఇయర్ ఉంటుంది కదా, అక్కడి నుంచి 6 years లోపు ఎప్పుడైనా మిమ్మల్ని వచ్చి క్వశ్చన్ చేయొచ్చు అనమాట. సో ఎందుకని ఇలా తప్పు చేశారని. సో ఇప్పుడు ఆ 6 years ని 3 years కి తీసుకొచ్చారు అంటున్నారు. కాకపోతే సీరియస్ ఫ్రాడ్స్ ఎవరైతే చేస్తుంటారో 50 lakhs ఆర్ అంతకంటే ఎక్కువ మనీని సో చూపించకుండా, ఇన్కమ్ ట్యాక్స్ చూపించకుండా ఎవరైతే దాచుంటారో వాళ్ళకి మాత్రం ఇది 10 years వరకు వర్తిస్తుంది అంటున్నారు. అండ్ ఇవే కాదు, స్మాల్ ట్యాక్స్ పేయర్స్ రిలేటెడ్ గా డిస్ప్యూట్ రెజల్యూషన్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. సో ఎవరెవరైతే తక్కువ ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తుంటారో వాళ్ళ మీద ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఒకవేళ ఏదైనా ఆరోపణలు చేస్తున్నా సరే వాళ్ళు ఈ డిస్ప్యూట్ రెజల్యూషన్ కమిటీని అప్రోచ్ అవ్వచ్చు అంటున్నారు. సో ఇవి మేజర్ గా బడ్జెట్ హైలైట్స్ అయితే. బట్ ఇవనే కాదు, ఇంకా కొన్ని ఉన్నాయి. లైక్ జల్ జీవన్ మిషన్ అంటున్నారు. ఇందులో 4378 అర్బన్ లోకల్ బాడీస్ కి 2.68 crore ట్యాప్స్ ని సో వాటర్ కనెక్షన్ అయితే ప్రొవైడ్ చేస్తానంటున్నారు. సో తద్వారా ఎవరికి లాభం ఉంటుంది? ఈ పైప్స్, ఈ ట్యాప్స్ ఎవరైతే తయారు చేస్తుంటారో వీళ్ళకి ఎక్కువ అడ్వాంటేజ్ గా ఉంటుంది. నెక్స్ట్ ఉజ్వల స్కీమ్ కూడా ప్రెసెంట్ ఎవరికైతే ఈ స్కీమ్ వర్తిస్తుందో వీళ్ళకే కాకుండా ఇంకొక 1 crore మోర్ బెనిఫిషరీస్ కూడా ఈ స్కీమ్ వర్తిస్తుంది అంటున్నారు. సో ఇంకొక 1 కోటి మంది దగ్గరగా ఈ ఉజ్వల స్కీమ్ కింద బెనిఫిట్ పొందొచ్చు అంటున్నారు. సో ఈ ఉజ్వల స్కీమ్ అంటే ఎవరైతే బిలో పావర్టీ లైన్ ఉంటారో వాళ్ళకి ఎల్పిజి కనెక్షన్స్ ఇస్తారనమాట. సో ఇలా ఎల్పిజి కనెక్షన్స్ ఇస్తే వాటితో పాటు వాళ్ళు గ్యాస్ స్టవ్స్ అండ్ కుకింగ్ యూటెన్సిల్స్ కూడా కొంటారు కాబట్టి ఇవి తయారు చేస్తున్న కంపెనీస్ కూడా ఇది పాజిటివ్ గా ఉంటుందని 11:40 అరౌండ్ అయితే టెలిగ్రామ్ లో అప్డేట్ చేయడం జరిగింది. లిస్టెడ్ వే కాదు, కమింగ్ డేస్ లో ఐపీఓగా లిస్ట్ అవబోతున్న స్టవ్ క్రాఫ్ట్ ఐపీఓ కూడా ఇది పాజిటివ్ గానే ఉంటుంది. మీరు గమనిస్తే రీసెంట్ న్యూస్ వీడియోస్ లో కూడా కొన్ని ఎయిర్పోర్ట్స్ ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రైవేటైజేషన్ చేయడానికి ప్రయత్నిస్తూ వచ్చింది. అందులో ఆదాని ఎంటర్ప్రైజెస్ వాళ్ళే అవి గెలుచుకుంటూ వచ్చారు ఎయిర్పోర్ట్స్ రిలేటెడ్ గా బిడ్డింగ్ ని. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ బడ్జెట్ లో కూడా చెప్పడానికి ప్రయత్నించింది నెక్స్ట్ కూడా చాలా ఎయిర్పోర్ట్స్ ని ప్రైవేటైజేషన్ చేయాలనుకుంటున్నారని. సో ప్రీవియస్ గా ఉన్న ట్రెండ్ ని గమనిస్తే తద్వారా ఎక్కువ అడ్వాంటేజ్ ఆదాని ఎంటర్ప్రైజెస్ వాళ్ళకే ఉంటుంది. సో అదే వచ్చిన డేటా కింద నేను మీకు అప్డేట్ చేశాను. గోల్డ్, మెటల్స్ కొన్నిటి మీద సెస్ అయితే పెంచడం జరిగింది. బట్ వాటి రిలేటెడ్ గా ఇంపాక్ట్ అయితే మనకి పెద్దగా లేదు అని చెప్పాను కదా. ఈ పెట్రోల్, ఈ డీజిల్ రిలేటెడ్ గా ఈ వేసిన సెస్ అనేది, అడిషనల్ గా వేస్తున్న ట్యాక్స్ అనేది మనల్ని ఇంపాక్ట్ చేయదని. అది ఎందుకంటే సో మనం ఈ ట్యాక్స్ స్ట్రక్చర్ని ఒకసారి మనం బ్రేక్ చేసినట్లయితే క్రూడ్ ఆయిల్ నుంచి పెట్రోల్ మన వరకు రీచ్ అయ్యే లోపు మనకి పడే ట్యాక్స్లు వేరియస్ లెవెల్స్లో ఉంటాయి. సో బేసిక్ ఎక్సైజ్ డ్యూటీ అని బీఈడి అని ఒకటి ఉంటుంది. నెక్స్ట్ స్పెషల్ అడిషనల్ ఎక్సైజ్ డ్యూటీ SAED అని ఒకటి ఉంటుంది. సో ప్రీవియస్గా ఈ రెండు కలిపితే 14 రూపీస్ 98 పైస్ దగ్గరగా పడేదన్నమాట పెట్రోల్ మీద. కాకపోతే ఇప్పుడు ఈ బేసిక్ ఎక్సైజ్ డ్యూటీని అలాగే స్పెషల్ అడిషనల్ ఎక్సైజ్ డ్యూటీని తగ్గించి అడిషనల్గా ఇప్పుడు ఈ అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ సెస్ని యాడ్ చేయడం జరిగింది. సో ఇన్ సింపుల్ టర్మ్స్ చెప్పాలంటే ప్రీవియస్గా అది 14 రూపీస్ 98 పైస్ ఉంటే ఈవెన్ ఇప్పుడు ఈ అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ సెస్ యాడ్ చేసినా సరే ప్రీవియస్గా 14 రూపీస్ 98 పైస్ కదా, ఇప్పుడు ఇలా యాడ్ చేసిన తర్వాత కూడా అది 14 రూపీస్ 90 పైస్గానే ఉంటుందన్నమాట. సో కొన్ని ట్యాక్స్లను తగ్గించి ఇలా అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ సెస్ని యాడ్ చేయడంతో మనకి అడిషనల్గా ఏదో ట్యాక్స్ పడుతున్నట్టు కనిపిస్తుంది. బట్ ఓవరాల్గా మనం యాడ్ చేస్తే పెట్రోల్, డీజిల్ రేట్లు అయితే ఇప్పుడు యాడ్ చేసిన సెస్ కారణంగా అయితే ఎటువంటి చేంజెస్కి వెళ్ళవు. సో ఫైనలీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో. నచ్చితే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఛానల్లో ఉన్న వీడియోస్ని ఒకసారి గమనించండి. ఆ వీడియోస్ మీకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.